ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనకున్నటువంటి యూనిట్ దృక్ సాధనాలు. సో మనకు ఉన్నటువంటి కిరణ దృశ్యశాస్త్రం దృక్ సాధనాల్లో నెక్స్ట్ వచ్చేసి టాపిక్ వచ్చేసి దృక్ సాధనాలు. మరి దృక్ సాధనాలను మనం ఏదైనా తీసుకుంటామంటే ఇప్పుడు చూడండి, దృక్ సాధనాల్లో మనకు ఫస్ట్ ఒక సాధనం తీసుకుందాం. ఉన్నటువంటి టాపిక్ సరళ సూక్ష్మదర్శిని. సరళ సూక్ష్మదర్శిని అనగానేమి, అదేవిధంగా సరళ సూక్ష్మదర్శిని పనిచేసే విధానాన్ని తెలుపమంటాడు. అదేవిధంగా సరళ సూక్ష్మదర్శిని ఆవర్తన సామర్థ్యం కూడా అడగడం జరుగుతుంది. సో మనకు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. 4 మార్క్స్ క్వశ్చన్, మనకు చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్. సరళ సూక్ష్మదర్శిని అనగానేమి, సరళ సూక్ష్మదర్శిని పనిచేసే విధానాన్ని తెలపండి, అదేవిధంగా సరళ సూక్ష్మదర్శిని యొక్క ఆవర్తన సామర్థ్యాన్ని తెలపండి అని మనకు అడగడం జరుగుతుంది. మరి అసలు ఈ సరళ సూక్ష్మదర్శిని మనము సరళ సూక్ష్మదర్శిని అంటే మనం ఏమనుకుంటున్నాం కదా, ఇంగ్లీష్లో చూసుకున్నట్టయితే సింపుల్ మైక్రోస్కోప్ అంటాం. సో సింపుల్ మైక్రోస్కోప్ అంటే మైక్రోస్కోప్లో వాడేదే మనం ఏమంటున్నామో సరళ సూక్ష్మదర్శిని. మరి ఈ సరళ సూక్ష్మదర్శినిలో ఏ విధంగా ఉంటుంది, మరి ఏ విధంగా తయారు చేస్తారంటే, సరళ సూక్ష్మదర్శిని అనేది తక్కువ నాభ్యంతరం గల కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తారు. సరళ సూక్ష్మదర్శినిలో దేన్ని ఉపయోగిస్తారు? తక్కువ నాభ్యంతరం గల కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తారు. సో ఈ కుంభాకార కటకం ఏం చేస్తుందంటే, వస్తువుని స్పష్టంగా కనబడేటట్టు దాని యొక్క దృశ్యకోణాన్ని పెంచుతుంది. ఏంటిది? వస్తువు స్పష్టంగా కనబడేటట్టు ఈ యొక్క తక్కువ నాభ్యంతరం గల కటకం ఏం చేస్తుంది? దాని యొక్క దృశ్య కటకాన్ని పెంచుతుంది. కాబట్టి దాన్ని ఆవర్తన కటకం అని కూడా అంటారు. ఏమంటారు? ఆవర్తన కటకం అంటారు. అంటే ఈ కుంభాకార కటకం తక్కువ నాభ్యంతరం ఉండడం వల్ల ఏం చేస్తుంది? వస్తువును స్పష్టంగా ఏర్పరుస్తుంది. అందుకే ఆ కటకాన్ని కూడా మనం ఏమంటున్నాము? ఆవర్తన కటకం అని కూడా అని అంటున్నాము. ఇది సరళ సూక్ష్మదర్శిని. మరి ఈ సరళ సూక్ష్మదర్శిని ఏ విధంగా ఉంటుంది, మరి అది ఏ విధంగా పనిచేస్తుంది, ఇది ఏ సూత్రం పైన పనిచేస్తుంది అనేది మనం చూద్దాం. సో సరళ సూక్ష్మదర్శిని అంటే ఏంటి? సరళ సూక్ష్మదర్శిని అనేది తక్కువ నాభ్యంతరం ఉన్నటువంటి ఒక కటకాన్ని తీసుకుంటాము. సో ఈ తక్కువ నాభ్యంతరం గల కటకం ఏ విధంగా ఉంటుంది? వస్తువును స్పష్టంగా చేసేందుకు ఇదేమవుతుంది? దాని యొక్క స్పర్శ కోణాన్ని పెంచడం జరుగుతుంది. ఓకేనా? దాని యొక్క దృశ్య కోణాన్ని పెంచుతుంది. సో అందుకే దీన్ని ఆవర్తన కటకం అని కూడా అంటారు. సరళ సూక్ష్మదర్శినిలో ఉపయోగించే కటకం ఏంటి? కుంభాకార కటకం. ఈ కుంభాకార కటకం ఎట్లుండాలా? తక్కువ నాభ్యంతరం కలిగి ఉండాలా. ఈ తక్కువ నాభ్యంతరం కలిగి ఉండడం వల్ల ఏం చేస్తుంది? వస్తువును స్పష్టంగా చూసేందుకు దాని యొక్క దృశ్య కోణాన్ని పెంచడం జరుగుతుంది. సో అందుగురించి దీన్ని ఆవర్తన కటకం అని కూడా అంటారు. మరి ఆ సరళ సూక్ష్మదర్శిని ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం.
సో ఇది తక్కువ నాభ్యంతరం గల ఉన్నటువంటి ఒక కుంభాకార కటకం, తక్కువ నాభ్యంతరం ఉన్నటువంటి కుటకాకార. సో సరళ సూక్ష్మదర్శిని అమెరికా ఏ విధంగా ఉంటుందంటే, మరి ఇది ఏ విధంగా స్పష్టమైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందంటే చూడండి, కటకం యొక్క ప్రధాన నాభికి అంటే కటకం యొక్క ప్రధాన నాభి ఎఫ్ మరియు కటకం యొక్క కేంద్రానికి మధ్యలో వస్తువు ఉంచినట్లయితే ఏంటిది సరళ సూక్ష్మదర్శిని పనిచేసే సూత్రం చూడండి. ఏ సూత్రం పైన పనిచేస్తుందంటే దీన్ని అది సరళ సూక్ష్మదర్శిని సూత్రం ఏ విధంగా ఉంటుందంటే చూడండి, ఇది కటకం యొక్క అంటే ఏది కుంభాకార కటకం అంటున్నాం కదా, ఈ కుంభాకార కటకం యొక్క కేంద్రం ఓ డాష్, అదేవిధంగా కుంభాకార కటకం యొక్క ప్రధాన నాభి ఎఫ్ కు మధ్యలో వస్తువును ఉంచినట్లయితే వస్తువు యొక్క మిథ్యా ప్రతిబింబం వస్తువు ఉన్న వైపుకే కనిష్ట దూరం ఏం చేస్తున్నాం, డీతో సూచిస్తున్నాం. వస్తువు ఉన్న వైపుకే కనిష్ట దూరంలో స్పష్టమైన పొడవైన వస్తువు కంటే పొడవైన ప్రతిబింబాన్ని, మిథ్యా ప్రతిబింబాన్ని వస్తువు ఉన్న వైపుకే ఏర్పరుస్తుంది. ఇది సరళ సూక్ష్మదర్శిని పనిచేసే సూత్రం. సూత్రం ఏంది, నాభి వస్తువు యొక్క కటకం యొక్క ప్రధాన నాభికి వస్తువు యొక్క కేంద్రకానికి మధ్యలో వస్తువు ఉంచినట్టయితే వస్తువు యొక్క ప్రతిబింబం ఎట్లా కనబడుతుంది, స్పష్టంగా కనిష్ట దూరంలో, తక్కువ దూరంలో ఎట్లా కనబడుతుంది, వస్తువు కంటే పొడవైన, వస్తువు కంటే ఆబ్జెక్ట్ ఉన్న ఆబ్జెక్ట్ కంటే వస్తువు కంటే ఎట్లా ఏర్పడుతుంది, పెద్దదిగా, వస్తువు కంటే ఎట్లా పడుతుంది, పెద్దదిగా, ఏంటిది పొడవైన నిటారుగా వస్తువు ఉన్న వైపుకే ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇది సరళ సూక్ష్మదర్శిని అనేది పనిచేసే విధానము. సో అలా పనిచేసే విధానం ఉన్నప్పుడు సో అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ప్రతిబింబాన్ని ఇక్కడ ఉన్న వైపుకు మనము ఈ యొక్క ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ పడడం జరుగుతుంది. సో దీన్ని మనం ఏం చేస్తాము, ఇక్కడ నుంచి ఇక్కడ మనము సరళ సూక్ష్మదర్శిని అనేది ఒక వైపుకు మనము ఒక వైపు నుండి మనం దీన్ని చూడగలుగుతాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిబింబాన్ని ఇక్కడ మనం చూడగలుగుతాం. సో మనం చిన్న చిన్న వస్తువులను చూసడానికి ఇప్పుడు మనం ల్యాబ్లలో ఇట్లా మనం యూజ్ చేసేటువంటి సరళ సూక్ష్మ మైక్రోస్కోప్లని మనము ఉపయోగిస్తాం. సో అంటే ప్రతిబింబం ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబం పెద్దదిగా కనిష్ట దూరంలో, తక్కువ దూరంలో ఏర్పడేటట్టు చూసేదే సరళ సూక్ష్మదర్శిని కదా. సో ఈ విధంగా సరళ సూక్ష్మదర్శిని అనేది పనిచేయడం జరుగుతుంది. మరి ఒకవేళ వస్తువును ఈ యొక్క కుంభాకార కటకం యొక్క నాభ్యాంతరం దగ్గర పెట్టినట్టయితే సో మనం ఏం చేస్తున్నాము, సూత్రం అసలు సరళ సూక్ష్మదర్శిని సూత్రం ఏంది, నా ప్రధాన నాభికి కటక కేంద్రకానికి మధ్యలో వస్తువును ఉంచాలి. అట్లయితేనే మనకు ప్రతిబింబం కనిష్ట దూరంలో ఏర్పడుతుంది, వస్తువు కంటే పెద్దదిగా ఏర్పడుతుంది, మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. వస్తువు ఉన్న వైపుకే వస్తువు ఉన్న దిశలోనే సరళ సూక్ష్మదర్శిని అనే ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. సరళ సూక్ష్మదర్శిని సూత్రం. ఒకవేళ మరి ఈ వస్తువును ప్రధాన నాభి ఉన్న ప్లేసులనే ఉంచినట్లయితే, ప్రధాన నాభి ఏముంది, ఎఫ్ అనేది ఉంది కదా. సో ఇక్కడ మనము వస్తువును వచ్చినట్లయితే ఈ యొక్క ప్రతిబింబము అనంత దూరంలో ఏర్పడుతుంది. వస్తువు యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది, ఇక్కడ ఏర్పడదు, మనకు ఎక్కడో ఏర్పడుతుంది, కనిష్ట దూరంలో ఏర్పడదు. ఎప్పుడు ప్రతిబింబం అనంత దూరంలో ఎప్పుడు ఏర్పడుతుంది, ప్రధాన నాభి దగ్గర వస్తువు ఉంచినట్లయితే ఆ యొక్క ప్రతిబింబం అనేది అనంత దూరంలో ఏర్పడుతుంది. ఓజే అనేది వస్తువు యొక్క ఆబ్జెక్ట్ అంటే వస్తువు. సో వస్తువు యొక్క ఓజే, ఐజీ అనేది ఏంది, వస్తువు యొక్క ప్రతిబింబం. వస్తువు కంటే పొడవైన మిథ్యా ప్రతిబింబం, నిటారైన పొడవైన ప్రతిబింబం వస్తువు ఉన్న దిశలోనే పడుతుంది. సో అదేవిధంగా ఈ ఐజే డాష్ అనేది దేన్ని సూచిస్తుంది, ఓజేను సమానంగా తీసుకున్నటువంటి ఐజేను పొడిగించినట్లయితే ఈ విధంగా చూడవచ్చు. సో దీని యొక్క ప్రతిబింబాన్ని మనము ఇక్కడ ఉన్నటువంటి మనము ఈ యొక్క బయట ఉండి మనము ఈ యొక్క ప్రతిబింబాన్ని చూడవచ్చు. ఈ విధంగా సరళ సూక్ష్మదర్శిని అంటే ఏమిటి, సరళ సూక్ష్మదర్శిని ఏ విధంగా పనిచేస్తుంది. సరళ సూక్ష్మదర్శిని అంటే ఏంది, ఇందులో తక్కువ నాభ్యంతరం గల ఒక కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తారు. ఇది ఏం చేస్తుంది, వస్తువును స్పష్టంగా చూసేందుకు దాని యొక్క స్పర్శ కోణాన్ని పెంచుతుంది. సో అందుకే దీన్ని ఆవర్తన కటకం అని కూడా అంటారు. సో ఈ సరళ సూక్ష్మదర్శిని పనిచేసే సూత్రం ఏంటంటే, ఎప్పుడైనా కానీ వస్తువును కుంభాకార కటకం యొక్క కేంద్రానికి, కుంభాకార యొక్క కటకం కేంద్రం ఏమంటున్నాం, ఓ డాష్ గా తీసుకుంటాం. కుంభాకార కటకం యొక్క కేంద్రం
ఓ డాష్. అదేవిధంగా కటకం యొక్క నాభి ఎఫ్ల మధ్య వస్తువు ఉంచినట్టయితే వస్తువు యొక్క ప్రతిబింబం కనిష్ట దూరంలో అంటే డి అనేది ఏం చేస్తుంది కనిష్ట దూరంలో. సో వస్తువుకు మరియు కటకం ఏది వస్తువు మరియు కుంభాకార కటకం మధ్య గల దూరాన్ని ఏం చూస్తున్నాము యూతో చూస్తున్నాం కదా. ఆల్రెడీ మనకు తెలుసు కదా వస్తువు యొక్క కటకానికి మరియు వస్తువుకు మధ్య గల దూరాన్ని యూతో చూస్తాము. సో ఈ డిని ఏమొస్తుంది కనిష్ట దూరంలో ఏం ఏర్పడుతుంది ప్రతిబింబం ఏర్పడుతుంది కదా, మిథ్యా ప్రతిబింబం పెద్దగా. సో మనం ఈ డి వి కూడా తీసుకోవచ్చు కదా. వి అంటే ఏంది కటకానికి మరియు ప్రతిబింబానికి మధ్య గల దూరాన్ని ఏమంటున్నాము వీతో కూడా చూస్తాం. సో అంటే ఈ కనిష్ట దూరం డి ఈక్వల్ ఏమవుతుంది వి అని కూడా అవడం జరుగుతుంది. దీన్నే సరళ సూక్ష్మదర్శిని అంటారు. సరళ సూక్ష్మదర్శిని పనిచేసే విధానం. అదేవిధంగా మరి ఆవర్తన సామర్థ్యం అంటే ఏంటి? ఆవర్తన సామర్థ్యం సో ఆవర్తన సామర్థ్యం అంటే ఏంటి చూడండి. ఆవర్తన సామర్థ్యం అంటే ఎట్లా చెప్తామంటే సో ఇది ఏం చేస్తుంది వస్తువుని ఏం చేస్తున్నాము ఒక కుంభాకార కటకం నాభ్యంతరం మధ్యలో పెట్టినప్పుడు సో ఇక్కడ ఈ వస్తువు కటక కేంద్రం వద్ద ఒక కోణం చేస్తుంది. సో చూడండి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము ఇక్కడ అవతల నుంచి మనం ఏం చేస్తున్నాము కంటి ద్వారా చూస్తున్నాం కదా. సో ఇక్కడ వస్తువు యొక్క ప్రతిబింబం వస్తువు అనేది ప్రతిబింబం ఏ విధంగా అవుతుందంటే ఇక్కడికి వెళ్ళి మనం ఇటు ఈ ప్రతిబింబాన్ని ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఈ కటక కేంద్రానికి గుండా పోయే కిరణం ఏమవుతుంది ఈ విధంగా అనేది బయటకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే వస్తువు యొక్క ప్రతిబింబము ఈ కుంభాకార కటకం కేంద్రకంగా అంటే ఈ కంటితో చేసేటటువంటి ఈ యొక్క కోణాన్ని ఏమంటున్నామంటే ఆల్ఫాగా తీసుకుంటాం. చూడండి వస్తువు యొక్క ప్రతిబింబం ఇగో కుంభాకార కటకం కేంద్రంగా పోతుంది కదా, ఈ కోణాన్ని ఏమంటున్నాం ఆల్ఫా అంటున్నాం. ఏమంటున్నాము ఆల్ఫా. అదేవిధంగా వస్తువు కూడా ఈ కంటితో వస్తువు కూడా కొంత కోణం చేస్తుంది కదా. ఈ వస్తువు అంటే ఆబ్జెక్ట్. సో కుంభాకార కటక కేంద్రకంగా మనం చూసేటువంటి కంటి ద్వారా మనకు బయటకు వస్తుంది కదా. సో ఇక్కడ చేసే కోణం ఏమంటున్నాం అంటే బీటా అంటున్నాం. ఏమంటున్నాం బీటా. అంటే చూడండి మిథ్యా ప్రతిబింబం కంటి వద్ద అంటే మిథ్యా ప్రతిబింబం ఇది ఏమంటాం మిథ్యా ప్రతిబింబం. మిథ్యా ప్రతిబింబం. సో ఈ మిథ్యా ప్రతిబింబం కంటి వద్ద ఏర్పరిచే కోణానికి అంటే మిథ్యా ప్రతిబింబం ఈ కంటి వద్ద ఏర్పరిచే కోణం ఎంత మిథ్యా ప్రతిబింబం. సో ఆవర్తన సామర్థ్యం దేంతో సూచిస్తామంటే ఎంతో సూచిస్తాం. ఎంతో ఎం ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్తానంటే మిథ్యా ప్రతిబింబం కంటి వద్ద ఏర్పరిచే కోణము ఏంటంటే ఆల్ఫా మరియు వస్తువు కంటి వద్ద ఏర్పరిచే కోణాల మధ్య గల నిష్పత్తిని ఏమంటున్నాం అంటే ఆవర్తన సామర్థ్యం అంటున్నాం. చూడండి అంటే వస్తువు కంటి వద్ద ఏర్పరిచే కోణం ఏంట బీటా. ఏమంటున్నాం బీటా. సో చూడండి ఆల్ఫా బై బీటా. సో ఇప్పుడు చూడండి దీన్ని చూసుకున్నట్టయితే ఆవర్తన సామర్థ్యం ఎం ఈజ్ ఈక్వల్ ఏమంటున్నాము ఆల్ఫా బై బీటా. సో ఇప్పుడు చూడండి ఇది ఒక త్రిభుజం అంటే ఇది ఇక్కడ ఏంది ఓ డాష్ అంటే ఉత్త కేంద్రం వద్ద ఏం చేస్తుంది ఒక సో ఇది ఐ జి ఓ డాష్ సో ఇదేమైతుంది కోణం ఆల్ఫా. అదేవిధంగా ఇంకోటి చూడండి ఇంకోటి ఏంది ఇది ఉంది కదా ఓ జే ఓ డాష్ కదా. సో ఓ జే ఓ డాష్ ఇది చేసేదానికి కోణం ఏంది బీటా. సారీ ఓ ఐ జే డాష్ ఓ డాష్ ఐ జే ఓ డాష్. చూడండి మిథ్యా ప్రతిబింబం ఏర్పరిచేటటువంటి కోణం ఏమిటి ఆల్ఫా. అదేవిధంగా ఇక్కడ చూడండి ఈ ఓజే ఈక్వల్ టు ఏంది ఓజే ఈక్వల్ టు మనం ఏమని తీసుకోవచ్చు ఐ జే డాష్ అని తీసుకోవచ్చు కదా. ఎందుకంటే చూడండి ఇది సేమే కదా. సో అంటే ఐ జే ఓ డాష్ అంటే ఇది ఒక త్రిభుజం. సో ఇక్కడ చేసేటువంటి కోణం ఎంత బీటా. సో అంటే చూడండి ఎం ఆవర్తన సామర్థ్యం దేంతో చూస్తున్నాము ఎంతో సూచిస్తాము. ఆల్ఫా అంటే ఏంది మిథ్యా ప్రతిబింబం కంటి వద్ద ఏర్పరిచే కోణము ఆల్ఫా మరియు వస్తువు అంటే ఉన్న ఆబ్జెక్ట్ వస్తువు కంటి వద్ద ఏర్పరిచే
కోణం ఏంటిది బీటా, ఈ రెండింటి మధ్య గల నిష్పత్తిని ఏమంటున్నాము ఎం ఆల్ఫా బై బీటా. ఎం అనేది ఏం చేస్తుంది ఆవర్తన సామర్థ్యం. ఆవర్తన సామర్థ్యం ఏం చేస్తుంది వస్తు ప్రతిబింబం ఏర్పరిచే కోణానికి మరియు వస్తువు ఏర్పరిచే కోణానికి మధ్య గల నిష్పత్తిని, ఇక్కడ కంటి వద్ద ఏర్పరిచే కోణానికి మధ్య గల నిష్పత్తిని ఏమంటున్నాము ఆవర్తన సామర్థ్యం అంటున్నాము. ఆవర్తన సామర్థ్యం ఏం ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బై బీటా. ఈ ఆల్ఫా బీటాలు కోణాలు స్వల్పమైతే ఆల్ఫా ఈక్వల్ ఏమని తీసుకోవచ్చు టాన్ ఆల్ఫా అని తీసుకోవచ్చు, బీటా ఈక్వల్ ఏమని తీసుకోవచ్చు టాన్ బీటా అని తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదే సూత్రాన్ని ఏమని రాసుకోవచ్చు ఎం ఈజ్ ఈక్వల్ టు టాన్ ఆల్ఫా బై టాన్ బీటా కూడా తీసుకోవచ్చు. ఇది కూడా ఇంకో రకం. లేదా నేను రాసుకోవచ్చు ఎం ఈజ్ ఈక్వల్ ఆల్ఫా బై బీటా అని రాసుకోవచ్చు, ఎం ఈజ్ ఈక్వల్ టు టాన్ ఆల్ఫా బై టాన్ బీటా కూడా రాసుకోవచ్చు. దీన్ని ఆవర్తన సామర్థ్యం అంటారు. ఈ విధంగా సరళ సూక్ష్మదర్శిని అనగానేమి సరళ సూక్ష్మదర్శిని యొక్క ఆవర్తన సామర్థ్యాన్ని చెప్పండి. అదేవిధంగా సరళ సూక్ష్మదర్శిని పనిచేసే విధానం అంటే ఏం చేస్తాం, ఒక కుంభాకార కటకాన్ని తీసుకుంటాము. దానికి ఏంటి దాని యొక్క కుంభాకార యొక్క నాభ్యంతరానికి ప్రధాన నాభికి మరియు కుంభాకార కటక కేంద్రంగా మధ్యలో ఏం చేస్తున్నాం ఒక వస్తువు ఉంచినట్లయితే ఆ వస్తువు యొక్క ప్రతిబింబము వస్తువు ఉన్న దిశలోనే వస్తువు కంటే పెద్దదిగా పొడవైన మిథ్యా ప్రతిబింబాన్ని కొంత కనిష్ట దూరంలో డి అంటే కనిష్ట దూరంలో ఏర్పడుతుంది. సో దీన్ని మనము ఈ బయట ద్వారా ఇటు సైడ్ కుంభాకార కటకాన్ని ఇంకో వైపు నుంచి మనము ఇది చూడడానికి వీలుగా ఉంటుంది. దీన్ని సరళ సూక్ష్మదర్శిని అంటారు. సో ఈ యొక్క వస్తువుకు మరియు కటకం యొక్క కేంద్రానికి మధ్య గల దూరాన్ని యూతో చూస్తున్నాము. అదేవిధంగా ప్రతిబింబానికి కటక కేంద్రకానికి కనిష్ట దూరాన్ని డి అంటాము. అదేవిధంగా ఇది ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి డి ఈక్వల్ అవుతుంది వి అవడం జరుగుతుంది. ఇది సరళ సూక్ష్మదర్శిని అనగానే సరళ సూక్ష్మదర్శిని యొక్క ఆవర్తన సామర్థ్యం ఏ విధంగా ఉంటుందో మనం ఈ విధంగా చూడవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇందులోనే ఏమంటారంటే నెక్స్ట్ ఇందులో క్వశ్చన్ ఏమంటారంటే సరళ సూక్ష్మదర్శిలో వస్తు స్థానం ఏమిటి. వస్తు స్థానం అంటే ఏది, ఇది వస్తు స్థానం ఎక్కడ ఉంటుంది ప్రధాన నాభికి మరియు కటకం యొక్క కేంద్రానికి మధ్యలో ఉంటుంది. అదే అడుగుతాడు. ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాడు అంటే సరళ సూక్ష్మదర్శిలో వస్తువు యొక్క స్థానం ఏమిటి, అదేవిధంగా ఆ ఆచరణాత్మక నాభ్యంతరం గల సరళ సూక్ష్మదర్శిని యొక్క గరిష్ట ఆవర్తనం ఎంత ఏమంటుండు, సరళ సూక్ష్మదర్శిని యొక్క గరిష్ట ఆవర్తనం ఎంత అంటుండు. సో ఇది ఆవర్తన సామర్థ్యం ఎంత ఎం ఈజ్ ఈక్వల్ టాన్ ఆల్ఫా బై టాన్ బీటా కదా. సో నెక్స్ట్ ఏమంటాడు సరళ సూక్ష్మదర్శిని యొక్క గరిష్ట ఆవర్తన సామర్థ్యం ఏ విధంగా ఉంటుందో మనకు అడగడం జరుగుతుంది. సో అది ఏ విధంగా ఉంటుంది చూద్దాం. సో ఆల్రెడీ మనకు వాటి ఆవర్తన సామర్థ్యం అంటే తెలుసు. ఆవర్తన సామర్థ్యం ఎం ఈజ్ ఈక్వల్ ఏమని తెలుసు ఆల్ఫా బై బీటా. ఆల్ఫా బై ఆవర్తన సామర్థ్యం ఏంది ఎం ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బై బీటా. కానీ కోణాలు స్వల్పమైతే ఆల్ఫా కామా బీటాలో కోణాలు స్వల్పమైనట్టు అయితే ఏమైతే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఆల్ఫా, బీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ బీటా. సో మనకేమంటుండు గరిష్ట ఆవర్తన సామర్థ్యం ఏ విధంగా ఉంటుందో మనకు అడుగుతుంది. సో గరిష్ట ఆవర్తన సామర్థ్యం ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. సో పటం నుండి పటం చూడాలి. ఆల్రెడీ మనకు సో ఇక్కడ నుంచి చేద్దాం. సో చూడండి ఆవర్తన సామర్థ్యం ఎం ఈజ్ ఈక్వల్ ఏమైంది ఆల్ఫా బై బీటా. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, లేదా ఎం ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు టాన్ ఆల్ఫా బై టాన్ బీటా అని రాసుకోవచ్చు అని చెప్తున్నాం కదా. సో దీంట్లోనే మనము ఇంకో రకంగా ఏమంటారు సరళ సూక్ష్మదర్శినిలో వస్తువు యొక్క స్థానం ఏమిటి అంటే ఆల్రెడీ వస్తువు యొక్క స్థానం మనం చెప్పుకున్నాం ఎక్కడ ఉంటుంది కేంద్రకానికి మరియు ప్రధాన నాభికి మధ్య గల మధ్యలో ఉంచితే దాని యొక్క వస్తు స్థానం అనేది ఉండడం జరుగుతుంది. సో మరి దాని యొక్క గరిష్ట ఆవర్తన సామర్థ్యం గరిష్ట ఆవర్తన సామర్థ్యం కూడా గరిష్ట ఆవర్తన సామర్థ్యం అడగడం జరుగుతుంది. గరిష్ట ఆవర్తన సామర్థ్యం ఏ విధంగా ఉంటుందో చూద్దాం.
సో గరిష్ట ఆవర్తన సామర్థ్యం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో సో పటం నుండి చూడండి, పటం నుండి చూడండి ఓజే డాష్ పటం నుండి చూడండి, ఆల్రెడీ మనం చూసుకున్నాం. పటం నుండి చూడండి, ఇక్కడ పటం నుండి ఓజే ఈక్వల్ ఏమని తీసుకోవచ్చు, ఓజే ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు, ఐజే డాష్ గా రాసుకోవచ్చు కదా. పటం నుండి ఓజే ఈక్వల్ ఏమని చెప్పినాము, ఐజే డాష్. సో త్రిభుజం ఐఓజి త్రిభుజం ఐ ఓ డాష్ జి. చూడండి త్రిభుజం ఐ ఓ డాష్ జి ఈక్వల్ టు కోణం ఎంత, ఆల్ఫా. అదేవిధంగా త్రిభుజం ఇది చూడండి, ఇదొక త్రిభుజము, నెక్స్ట్ ఇదొక త్రిభుజం. చూడండి త్రిభుజం ఐ ఓ త్రిభుజం ఐ ఓ డాష్ జే ఈక్వల్ టు ఎంత, బీటా. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇదొక త్రిభుజము, ఇదొక త్రిభుజం కదా. సో త్రిభుజం ఐఓ డాష్ జి ఈక్వల్ టు ఎంత, ఆల్ఫా. త్రిభుజం ఐఓ జే ఐ ఓ డాష్ జి అంటే ఇది కోణం ఎంత, ఆల్ఫా. త్రిభుజం ఐ ఓ డాష్ జే, జే ఇక్కడ ఉంది కదా. సో జే ఎంత, కోణం ఎంత, బీటా. సో ఇప్పుడు చూడండి ఇవి లంబకోణ త్రిభుజాలు కదా. సో ఇప్పుడు చూడండి tan ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది, ఎదుటి భుజం బై ఆసన్న భుజం అవుతుంది కదా. సో ఎదుటి భుజం బై ఆసన్న భుజం అంటే చూడండి ఈ త్రిభుజంలో ఎదుటి భుజం అంటే ఏంది, ఐజీ. ఎదుటి భుజం అంటే ఏంది, ఐజీ బై ఆసన్న భుజం అంటే ఏంది, ఐఓ డాష్. ఏమంటది, ఐఓ డాష్. సేమ్ అదేవిధంగా tan బీటా తీసుకున్నట్టయితే సేమ్ ఇది కూడా ఎదుటి భుజం బై ఏమవుతుంది, ఆసన్న భుజం. సో ఇది కదా సో ఇది చూడండి ఎదుటి భుజం అంటే ఏమవుతుంది, ఐజే డాష్ బై ఆసన్న భుజం అవుతుంది, ఐఓ డాష్. సో ఇప్పుడు ఇది ఆవర్తన సామర్థ్యం సమీకరణం 1 అనుకోండి, ఇది సమీకరణం 2, ఇది సమీకరణం 3. సమీకరణం 2, 3లను సమీకరణం 1లో ప్రతిక్షేపించాలా. సమీకరణం 2, 3లను ఎందులో ప్రతిస్తున్నాము, సమీకరణము 1లో ప్రతిక్షేపించాలా. 1లో ప్రతిక్షేపించినట్టయితే 1 అంటే ఎం ఈక్వల్ ఏంది, tan ఆల్ఫా బై tan బీటా కదా. tan ఆల్ఫా అంటే ఎంత, ఐజీ బై ఐఓ డాష్ బై ఏంటిది, ఐజే డాష్ బై ఐఓ డాష్ కదా. సో ఐఓ డాష్ క్యాన్సల్ అవుతుంది, మిగిలింది ఏంది, ఎం ఈజ్ ఈక్వల్ టు ఐజీ బై ఐజే. కానీ చూడండి ఐజే డాష్ కానీ చూడండి మనం ఏమనుకున్నాం, ఐజే డాష్ అంటే ఐజే డాష్ ఈక్వల్ మనం ఏమని తెలుసు, ఓజే అని తెలుసు. సో అప్పుడు ఏమవుతుంది ఐజీ బై ఐజే డాష్ ఈక్వల్ ఏమని తెలుసు మనకు, ఓజే అని తెలుసు కదా. సో ఐజే డాష్ ఈక్వల్ ఏమవుతుంది, ఇక్కడ ఓ జీ అవుతుంది. సో అప్పుడు దేర్ఫోర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు, ఐజీ బై ఓజీ. ఆవర్తన సంవత్సరం ఐజీ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఓజీ. ఇక్కడ చూడండి ఐజీ ఈక్వల్ టు ఓజీ. కానీ చూడండి త్రిభుజము ఐజిఓ, చూడండి త్రిభుజము ఐజిఓ మరి విధంగా త్రిభుజము ఓ జే ఓ డాష్లు సమరూప త్రిభుజాలు కదా, అనురూప త్రిభుజాలు. చూడండి చూడండి ఏంటిది, త్రిభుజము ఐ
డాష్ ఒకటి, ఇంకో విధంగా త్రిభుజము చూడండి, త్రిభుజము IGO డాష్ ఒకటి, అదేవిధంగా త్రిభుజము OJO డాష్, OJO డాష్. ఇవి రెండు ఏమైతుంది, సమాన త్రిభుజాలు, అనురూప త్రిభుజాలు. ఇవి రెండు సమాన త్రిభుజాలు కాబట్టి మనకు వచ్చినటువంటి M ఈక్వల్ ఏమొచ్చింది, M ఈక్వల్ ఏమొచ్చిందమ్మా, ఇక్కడ చూడండి M ఈక్వల్ ఏమని వచ్చింది, IG/OG కదా, IG/OG. సో M ఈక్వల్ టు IG/OG. సో చూడండి M ఈక్వల్ టు IG/OG కదా. సో M ఈక్వల్ టు IG/OG. ఇవి రెండు IG/OG అంటే త్రిభుజము IGO ఈక్వల్ టు ఏంది, త్రిభుజము OJO డాష్లు సమరూప త్రిభుజాలు కాబట్టి చూడండి IG. సో IG ఈక్వల్ టు ఏమవుతుంది, IO డాష్ అవుతుంది. సో IG ఈక్వల్ టు ఏమవుతుంది, IO డాష్. అదేవిధంగా OG చూడండి, OG ఈక్వల్ టు OG. సో సారీ OJ, IG/OJ, OJ డాష్. IG/OJ, OG కాదు ఇది OJ. ఎందుకంటే IJ డాష్ ఈక్వల్ ఎంత ఉంది, OJ. మనం OG రాసినాం, అందుగురించి పోయింది OJ, ఇక్కడ కూడా OJ. సో M ఈక్వల్ టు IG/OJ. సో IG ఈక్వల్ ఏమవుతుంది, IG ఈక్వల్ టు లంబకోణ త్రిభుజం ఏమవుతుంది, కర్ణం ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్. అంటే ఇవి రెండు ఈక్వల్ ఏమవుతుంది, కర్ణం అవుతుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది, IG అంటే IG ఈక్వల్ టు ఇది ఏమవుతుంది, IG ఈక్వల్ టు ఏమవుతుంది, IO డాష్గా రాసుకోవచ్చు కదా, IO డాష్. అదేవిధంగా OJ. సో OJ అంటే ఏమవుతుంది, OJ ఈక్వల్ టు ఏమవుతుంది, OO డాష్ కదా. సో M ఈక్వల్ టు IO డాష్ ఈక్వల్ టు OO డాష్. చూడండి IO డాష్, అదేవిధంగా OO డాష్ చూడండి, IO డాష్, అదేవిధంగా OO డాష్ పటం నుండి చూడండి, IO డాష్ చూడండి, IO డాష్ ఈక్వల్ టు ఏమైతే D, అదేవిధంగా OO డాష్ ఈక్వల్ టు ఏమైతే U కదా. సో ఇక్కడ చూడండి దేర్ఫోర్ పటం నుండి ఏమవుతుంది, కానీ మన పటం నుండి ఏమవుతుంది, IO డాష్ ఈక్వల్ టు D, అదేవిధంగా OO డాష్ ఈక్వల్ టు పటం నుండి ఏమవుతుంది U. సో వీటిని ఇలా ప్రతికిపిస్తే M ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, IO డాష్ అంటే ఏంటి, -D. ఎందుకంటే సంజ్ఞా సంప్రదాయం ప్రకారం OO డాష్ ఏమవుతుంది, -U. సో ఈ రెండు మైనస్ క్యాన్సల్ అయితే ఏమవుతుంది, D/U. సో కటక సామర్థ్యం, కుంభాకార కటక ఏది మన ఆవర్తన సామర్థ్యము M ఈక్వల్ టు ఏమొచ్చింది. సో M ఈక్వల్ టు D/U. D అంటే ఏంది, కనిష్ట దూరంలో ఏర్పరిచే ప్రతిబింబం. U అంటే ఏంది, వస్తువు మరియు ప్రతిబింబ, వస్తువుకు మరియు కటక కేంద్రకానికి మధ్య గల దూరం ఏమైతే U. సో M ఈక్వల్ టు ఏమొచ్చింది, D/U. కానీ మనకి ఏం కావాలా, గరిష్ట ఆవర్తన సామర్థ్యం కావాలా. మనకు ఎక్కడ క్లారిటీ వస్తుంది, ఎప్పుడు తక్కువ ఏర్పడుతుంది అంటే, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ రెండు కేసులు ఉన్నాయి. ఒకటి కేసు 1 అంటే ఏంది, అనంత దూరంలో ప్రతిబింబం ఏర్పడినప్పుడు ఆవర్తన సామర్థ్యం. అనంత దూరంలో ప్రతిబింబం ఏర్పడటానికి ఆవర్తన సామర్థ్యం చూసినట్లయితే, వస్తువు అనంత దూరంలో ప్రతిబింబం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, మనం అనంత దూరంలో ప్రతిబింబం ఎప్పుడు ఏర్పడుతుంది అన్నాము, ఎప్పుడైతే వస్తువు యొక్క ప్రధాన నాభి F ఈక్వల్ టు ఏమనము, F ఈక్వల్ టు
యు అయినప్పుడు అంటే వస్తువుని ఎడబెట్టినామో ప్రధాన నాభి పెట్టినట్టయితే ఎఫ్ ఈక్వల్ యు అయితే ప్రతిబింబం ఏమైతే అనంత దూరంలో ఏర్పడుతుంది. సో సమీకరణం స్టార్ని యు దగ్గర ఎఫ్ ను ప్రతిబింబించినట్టయితే ఆవర్తన సామర్థ్యం ఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది డి బై యు అంటే డి బై యు అంటే ఏంది ఎఫ్. సో ఎఫ్ అంటే అనంత దూరంలో ప్రతిబింబం ఏర్పడాలంటే ఆవర్తన సమయం ఏమవుతుంది ఎం ఈజ్ ఈక్వల్ డి బై ఎఫ్. నెక్స్ట్ కేస్ 2 ఏమవుతుంది అంటే వస్తు ప్రతిబింబము కనిష్ట దూరంలో ఏర్పడాలంటే మనం సరళ సూక్ష్మదర్శిని ఉపయోగించి చేసినాం కదా. అంటే గరిష్ట ఆవర్తన సామర్థ్యం అంటే కనిష్ట దూరంలో ప్రతిబింబం ఏర్పడినప్పుడు గరిష్ట ఆవర్తన సామర్థ్యం అనేది రావడం జరుగుతుంది. సో మరి గరిష్ట ఆవర్తన సామర్థ్యం ఎప్పుడు ఏర్పడుతుంది డి ఈక్వల్ టు వి అంటే సో ఇక్కడ చూడండి సమీకరణం స్టార్ నుండి ప్రతిబింబం ఏర్పడడానికి కనిష్ట దూరం ఏంది డి, కానీ డి ఈక్వల్ ఏమవుతుంది వి అంటే ఏంది వస్తు ప్రతిబింబానికి మరియు కుంభాకార కటకానికి మధ్య గల దూరం. కానీ వి అంటే చూడండి డి ఈక్వల్ టు మైనస్ వి తీసుకుంటాం, అదేవిధంగా యు ఈక్వల్ టు మైనస్ యు, అదేవిధంగా ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్. సో వీటన్నిటిని మనకు వస్తువు యొక్క కటక సూత్రం ఉండదుగా, వస్తువు యొక్క కటక సామర్థ్య సూత్రం ఏంది 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. మనం దర్పణ సూత్రం కూడా చెప్పుకున్నాం. దర్పణ సూత్రం ఏమో 1/f ఈక్వల్ 1/v ప్లస్ 1/u. కటక సూత్రం ఏమైతే 1/f ఈక్వల్ 1/v మైనస్ 1/u. సో ఈ విలువ ఇలా ప్రతిక్షేపించండి. సో అయితే 1/f ఈక్వల్ టు చూడండి 1/v అంటే ఏంది 1 మైనస్ v ఈక్వల్ టు d అనుకున్నాం కదా. v ఈక్వల్ టు d కాబట్టి 1 మైనస్ అంటే సో మైనస్ d మైనస్ అదేవిధంగా 1/u u అంటే ఆల్రెడీ ఏమైంది మైనస్ u కదా. సో మనకు కావాల్సింది ఏంది d కావాలి కాబట్టి సో 1 సో ఇది మైనస్ ఇంటూ మైనస్ ఏమైతుంది ఇది ప్లస్ అవుతుంది కదా. 1 మైనస్ ఏమవుతుంది 1/u ఈక్వల్ టు చూడండి ఈ 1 మైనస్ డీని అటు పంపించండి అప్పుడేమైతే 1 ప్లస్ డి అవుతుంది కదా. 1 ప్లస్ డి బై 1 ప్లస్ ఎఫ్ 1 ప్లస్ డి బై 1 ప్లస్ ఎఫ్. సో ఇక్కడ చూడండి 1/u ఈక్వల్ టు ఈ 1/dని కామన్ తీసినట్టయితే అప్పుడేమవుతుంది 1 ప్లస్ డి బై ఎఫ్ అవుతుంది కదా డి బై ఎఫ్. ఈ డీని అటు పంపించినట్టయితే చూడండి డీని ఇటు పంపించినట్టయితే అప్పుడేమవుతుంది డి బై యు ఈక్వల్ టు ఏమవుతుంది 1 ప్లస్ డి బై ఎఫ్ 1 ప్లస్ డి బై ఎఫ్ అనేది రావడం జరుగుతుంది. కానీ చూడండి డి బై యు అంటే మనకేమో తెలుసు మనకేం తెలుసు సమీకరణ స్టార్ నుండి ఎం కదా. సో ఎం ఈజ్ ఈక్వల్ టు దేర్ఫోర్ ఎం ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డి బై ఎఫ్. ఇదే గరిష్ట ఆవర్తన సామర్థ్యం. అంటే కుంభాకార కటకం యొక్క నాభ్యాంతరం తక్కువగా ఉన్నప్పుడు వస్తువు యొక్క ప్రతిబింబం కనిష్ట దూరంలో ఏర్పడడానికి దాని యొక్క వస్తువు యొక్క కటకం యొక్క గరిష్ట ఆవర్తన సామర్థ్యం ఎం ఈజ్వల్ ఏమవుతుంది 1 ప్లస్ డి బై ఎఫ్. ఒకవేళ వస్తువు యొక్క ఏంటిది తక్కువ అంటే దాని యొక్క ప్రతిబింబం అనేది అనంత దూరంలో ఏర్పరిచినప్పుడు దాని యొక్క ఆవర్తన సామర్థ్యం అంటే కనిష్ట సామర్థ్యం ఏమైతే డి ఈజ్వల్ టు ఎం ఈజ్వల్ డి బై ఎఫ్. కానీ వస్తువు యొక్క గరిష్ట ఆవర్తన సామర్థ్యం ఏర్పడాలంటే ఏమైతుంది దాని యొక్క వస్తువు యొక్క ప్రతిబింబం కనిష్ట దూరంలో ఉన్నప్పుడు దాని యొక్క గరిష్ట ఆవర్తన సామర్థ్యం ఎం ఈజ్వల్ ఏమైతుంది 1 ప్లస్ డి బై ఎఫ్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా సరళ సూక్ష్మదర్శిని యొక్క ఆవర్తన సామర్థ్యాన్ని గరిష్ట ఆవర్తన అంటే ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడినప్పుడు దాని యొక్క ఆవర్తన సామర్థ్యం ఏ విధంగా మారుతుంది, అదేవిధంగా ప్రతిబింబం కనిష్ట దూరంలో ఉన్నప్పుడు దాని యొక్క ఆవర్తన సామర్థ్యం అంటే దాని యొక్క గరిష్ట ఆవర్తన సామర్థ్యం అవుతుంది అంటే దాని యొక్క కటకం యొక్క నాభ్యంతరం ఎట్లుండాలా సాధ్యమైనంత తక్కువగా ఉన్నట్లయితే అది స్పష్టంగా తక్కువ దూరం కనిష్ట దూరంలో మంచి ప్రతిబింబాన్ని నిటారైన ప్రతిబింబాన్ని మిథ్య ప్రతిబింబాన్ని వస్తువు ఉన్న వైపుకే ఏర్పడుతుంది. మరొకసారి చూడండి. సో ఆల్రెడీ మనకు సరళ సూక్ష్మదర్శిని అంటే తెలుసు, ఆవర్తన సామర్థ్యం అంటే తెలుసు. ఆవర్తన సామర్థ్యం అంటే ఎం ఈక్వల్ ఆల్ఫా బై బీటా, ఆల్ఫా బీటాలు స్వల్పమైనప్పుడు ఎం ఈక్వల్ టాన్ ఆల్ఫా టాన్ బీటా. ఇది
సర్వ సూక్ష్మదర్శిని అంటే ఏంది, సర్వ సూక్ష్మదర్శిని పనిచేసే విధానం, దాని ఆవర్తన సామర్థ్యం అంటే ఇక్కడ వరకు రాయాల. లేకుండా ఇంకో క్వశ్చన్ కూడా అడగడం చెప్తుంది, సర్వ సూక్ష్మదర్శినిలో వస్తు స్థానం ఏమిటి? వస్తు స్థానం అంటే ఏంది, ప్రధాన నాభికి కటకం యొక్క ప్రధాన నాభికి కటకం యొక్క కేంద్రకానికి మధ్యలో వస్తువు యొక్క స్థానం ఉంటుంది. గరిష్ట ఆవర్తన సామర్థ్యం ఎప్పుడు ఉంటుంది అంటే, ఫస్ట్ మనకు ఆవర్తన సామర్థ్యం ఏ విధంగా ఉంటుందో చూడాలా. టాన్ ఆల్ఫా బై టాన్ బీటా అన్నప్పుడు టాన్ ఆల్ఫా అంటే ఏంటి, ఎదుటి భుజం బై ఆసన భుజం. అప్పుడు ఎదుటి భుజం బై ఆసన భుజం అంటే ఇగో ఈ యొక్క త్రిభుజం ఈ యొక్క త్రిభుజాలను తీసుకున్నట్టయితే ఐజీ బై ఐఓ డాష్ అవుతుంది, ఇంకోటి ఐజే డాష్ బై ఐఓ డాష్. ఒకటి 2, 3 సమీకరణాలను ఏం చేస్తున్నాం, సమీకరణం 1లోకి తిరిగిస్తే ఐఓ డాష్ 2 క్యాన్సల్ అయితే మిగిలింది ఐజీ బై ఐజే డాష్. కానీ ఐజే డాష్ తీసుకోవడం మనం ఏమనుకున్నాము, ఓజే. సో ఐజీ బై ఓజే. సో ఎం ఈజ్ ఈక్వల్ ఆవర్తన సమయం ఐజీ బై ఓజే. కానీ చూడండి ఐజీ బై ఓజే అంటే ఇక్కడ ఒక త్రిభుజం ఉన్నది, ఇది ఐజీ ఓ డాష్, ఒకటి ఓజే ఓ డాష్. ఇవి రెండు ఒకే రకమైన త్రిభుజాలు కాబట్టి సో ఐజీ ఈక్వల్ టు ఏమవుతుంది, ఐ ఓ డాష్ అవుతుంది. ఎందుకు, ఇది ఒక లంబకోణ త్రిభుజం కాబట్టి కర్ణం ఈజ్ ఈక్వల్ టు భుజము ప్లస్ ఎత్తు అయితే లంబకోణ త్రిభుజం వస్తుంది. ఎత్తు భుజము కర్ణము స్క్వేర్ భుజము స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ అవుతుంది కదా. సో అంటే ఐజీ ఈక్వల్ టు ఏమైనా రాసుకోవచ్చు, ఐఓ డాష్ రాసుకోవచ్చు. అదేవిధంగా ఓజే ఈక్వల్ టు ఏమైనా రాసుకోవచ్చు, ఓఓ డాష్ రాసుకోవచ్చు. అదే ఇక్కడ రాసిన. ఇవి రెండు లంబకోణ త్రిభుజాలు కాబట్టి ఇవి రెండు సమానాలు అయితే ఇవి రెండు సమానాలు అవుతాయి కాబట్టి సో ఏమవుతుంది, ఐజీ ఈక్వల్ టు ఏమైనా రాసుకొచ్చున్నాము, ఐఓ డాష్. అదేవిధంగా ఓజే ఈక్వల్ టు ఏమైనా రాస్తున్నాం, ఓఓ డాష్. సో ఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఐఓ డాష్ బై ఓఓ డాష్. కానీ ఐఓ డాష్ అంటే ఏమని తెలుసు, పటం నుండి ఐఓ డాష్ ఈక్వల్ టు మనకు పటం నుండి ఏం తెలుసు, డి తెలుసు. అదేవిధంగా ఓఓ డాష్ అంటే పటం నుండి మనకి ఏం తెలుసు, యూ. కానీ మైనస్ డి మైనస్ యూ తీసుకుంటే ఇవి రెండు కొట్టేస్తే ప్లస్ ప్లస్ అయితే అప్పుడు ఎం ఈజ్ ఈక్వల్ టు డి బై యూ. ఇది స్టార్ అనుకుందాం సామర్థ్యం, ఆవర్తన సామర్థ్యం వచ్చింది. కానీ మనకి ఏం కావాలా, ప్రతిబింబం అనేది కనిష్ట దూరంలో ఏర్పడడానికి ఒక ఆవర్తన సామర్థ్యం అంటే అది గరిష్ట ఆవర్తన సామర్థ్యం అవుతుంది. అదేవిధంగా ప్రతిబింబం అనేది అనంత దూరంలో కూడా ఏర్పడుతుంది కదా, మరి దాని కూడా ఆవర్తన సామర్థ్యం కేసు రెండు ఉంటాయి. ఒకటి అనంత దూరంలో ఏర్పడినప్పుడు ఎప్పుడు ఏర్పడుతుంది, దాని యొక్క కుంభాకార కటకం యొక్క ప్రధాన నాభికి వస్తువు ఒకటే దగ్గర పెట్టినట్టయితే అప్పుడు ఎఫ్ ఈక్వల్ యూ అయినప్పుడు ఏమవుతుంది, అనంత దూరంలో ఏర్పడుతుంది కాబట్టి సో ఎఫ్ ఈక్వల్ యూ. సమీకరణం స్టార్ లో యూ దగ్గర ఏం ప్రతిక్షేపిస్తున్నాం, ఎఫ్. అప్పుడు ఏమవుతుంది, అనంత దూరంలో ప్రతిబింబం ఏర్పడడానికి దానికి ఒక ఆవర్తన సామర్థ్యం ఎం ఈక్వల్ డి బై ఎఫ్. మరి అదేవిధంగా ప్రతిబింబము కనిష్ట దూరంలో నిటారైన మిథ్యా ప్రతిబింబం వస్తువున్న వైపుకి ఏర్పడాలంటే దాని ఆవర్తన సామర్థ్యం ఏ విధంగా ఉండాలంటే చూసినట్టయితే కేస్ 2 వస్తువు యొక్క ప్రతిబింబం డి ఈజ్ ఈక్వల్ టు వి. అంటే కనిష్ట దూరం ఏమైతే ప్రతిబింబం ఏర్పడేది కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు వి. సో డి ఈజ్ ఈక్వల్ అంటే ప్రతిబింబం ఏంది మైనస్ వి, అంటే వ్యతిరేకంగా ఏర్పడుతుంది కాబట్టి కాంతికి వ్యతిరేకంగా కాబట్టి మైనస్ వి తీసుకుంటాం. యూ కూడా మైనస్ వి. కానీ నాభ్యంతరం కాబట్టి నాభ్యంతరం ఎఫ్ ఈక్వల్ ఎఫ్ ఉంటుంది. కానీ కటక సూత్రం ఏంది, 1/f ఈక్వల్ 1/v మైనస్ 1/u. 1/f ఈక్వల్ టు వి అంటే ఏంది మైనస్ డి అని తెలుసు, యూ అంటే మైనస్ యూ కదా. సో మనకేం కావాలా, ఆవర్తన సామర్థ్యం ఎం కావాలి కాబట్టి చూడండి ఈ 1/uను మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 1/u 1 మైనస్ డిని అటు పంపించినట్టయితే ఏమవుతుంది, 1/u ఈక్వల్ టు ఇటు మైనస్ అవుతుంది, ఇటు వస్తే ఏమైతే 1/d ప్లస్ అవుతుంది, మిగిలింది ప్లస్ 1/f. 1/dని కామన్ తీసినట్టయితే 1 ప్లస్ d బై ఎఫ్ అవుతుంది. సో 1/d ఈ డీని అటు పంపిస్తే ఏమైతే d బై యూ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ dy. కానీ సమీకరణం స్టార్ నుండి dy ఈజ్ ఈక్వల్ టు ఏమని తెలుసు, m అని తెలుసు. దేర్ఫోర్ m ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ d బై ఎఫ్. ఇదే ఆవర్తన కటకం యొక్క ఏంటిది, కనిష్ట దూరంలో ప్రతిబింబం ఏర్పడడానికి ఆవర్తన యొక్క కటక సామర్థ్యం లేదా కటకం యొక్క గరిష్ట ఆవర్తన సామర్థ్యం కూడా అంటారు. సో ఈ గరిష్ట ఆవర్తన సామర్థ్యం ఉండాలంటే కుంభాకార నాభ్యంతరం ఎట్లా ఉండాలా, తక్కువగా ఉండాలి. తక్కువ ఉన్నప్పుడు దాని యొక్క గరిష్ట ఆవర్తన సామర్థ్యం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా 2 క్వశ్చన్లు, ఒకటి కాదు, ఒకటి సర్వ సూక్ష్మదర్శిని అంటే ఏమిటి, అది పనిచేసే విధానం, దాని ఆవర్తన సామర్థ్యం తెలపండి. అది సగం వరకు అయిపోతుంది. నెక్స్ట్ అలా కాకుండా ఇంకో క్వశ్చన్ ఒకవేళ అడిగితే సర్వ సూక్ష్మదర్శినిలో వస్తువు యొక్క స్థానం ఏమిటి అని అడుగుతాడు. అదేవిధంగా దాని యొక్క గరిష్ట ఆవర్తన సామర్థ్యం అంటే ఇది ఈ దగ్గర రాయాలి. లేదంటే ఇక్కడ వరకే మనకు క్వశ్చన్ అయిపోతుంది. ఏది సర్వ సూక్ష్మదర్శిని అంటే ఏంది, దాని ఆవర్తన సామర్థ్యం ఏంటి, టాన్ ఆల్ఫా బై టాన్ బీటా వరకు రాయాలి. కానీ గరిష్ట ఆవర్తన సామర్థ్యం అంటే ఈ ప్రాబ్లం మొత్తం చేయాల్సి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మనము రేపటి క్లాస్లో సంయుక్త సూక్ష్మదర్శిని అంటే ఏమిటి దాని గురించి చెప్పుకొని మళ్ళీ అది మనకు టాపిక్ 8 మార్క్స్ కింద కూడా ఉంటుంది కాబట్టి మనం లాంగ్గా కాకుండా చిన్నగా మనం చెప్పేసుకొని ఈ యూనిట్ అనేది కంప్లీట్ చేసుకుందాం. ఓకే.